నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 83వ శ్లోకం అండి. పరాజేతుం రుద్రం ద్విగుణసరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమవిశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశసరఫలాః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానః సురమకుటసాణైకనిశితాః. పరాజేతుం రుద్రం ద్విగుణసరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమవిశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశసరఫలాః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానః సురమకుటసాణైకనిశితాః. ఈ శ్లోకం యొక్క భావం అండి. శివుని కంటి మంటకు వడలు కాలగా మన్మధుడు శివునిపై కోపించెను. వానిని గెలువవలనని తలచెను. తన 5 పుష్పబాణములను పెంచుకొనెను. వానిని ఉంచుకొనుటకే 2 అమ్ము పొదలను కూర్చుకొనెను. ఆ అమ్ముల పొదలే నీ జంఖలు, ఆ బాణములు పదునైన కొనలు నీ కాలి గోళ్ళు. నీ పాదములకు సాగిలబడి మ్రొక్కున దేవతల కిరీటములలోని రత్నములయందు నీ కాలి గోళ్ల కాంతులు ప్రతిఫలించి సానబట్టినట్లున్నవి. నీ కాలి గోళ్ళు 10 మన్మధుని 10 బాణముల కొనలుగా ప్రకాశించుచున్నవి సుమా. నా ఈ శ్లోకం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.